ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిస్తున్న క్యాంపెయిన్లో 28వ రోజు. 28 రోజులుగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఆయన మాత్రం స్పందించడం లేదు. బాధ్యత లేకుండా, హుందాతనం లేకుండా, పరిణతి లేకుండా రాష్ట్ర పౌరుల్ని విలేకరుల వద్ద వీడియోలు చూపించి, వీడు చూడండి ఎట్ట పెట్టాడో వీడియో, వాడు చూడండి ఎట్ట పెట్టాడో వీడియో, వీడు వాడు అంటే దానికి ఎంతో శిక్ష ఉంటుందనుకుంటా. వీడు వాడు ఇలాంటి సంబోధన చేస్తే, ఇలాంటి మాట తీరు ఉపయోగి సంబోధన కాదు అది, అలా ఉచ్చరిస్తే ఎవరి గురించైనా శిక్షాస్మృతి ప్రకారం ఒక కేసు రిజిస్టర్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనుకుంటా. బహుశా హోంమంత్రి కదా, అందుకని రిజిస్ట్రేషన్ చేయించడం లేదు. అదే భాష హోంమంత్రిని ఎవరైనా వినియోగిస్తే అలానే ఉంటుందా స్పందన రాష్ట్రంలో? జీతం తీసుకుంటున్న వాళ్ళు పౌరుల నుంచి, ఆ పౌరుల్లో పొరపాటు ఉంటే సరిచేయాలి. మాట తీరు తెలియకపోతే చట్టరీత్యా కేసు నమోదు చేసినా కానీ అర్థం చేయించి పరివర్తన తేవాలి. మానసిక ఒత్తిడికి గురై మీరేవేవో లక్ష్యాలు పెట్టుకుని ఆ లక్ష్యాలు సాధించుకోవడం కోసం, స్వార్థాల కోసం, వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి వాంఛల కోసం రాజకీయాల్లోకి వచ్చి పదవులు చేపట్టి కొంతమందిని పోగొట్టడం కోసం, కొంతమంది తిట్టడం కోసం రాజకీయం అనుకుంటే, అదే పదవి అనుకుంటే హుందాతనం అవ్వదు, పరిణతి అవ్వదు. వంగలపూడి అనిత గారు తక్షణం రాజీనామా చేయాలి. ఈ డిమాండ్, ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. కమ్యూనిస్ట్ ఉండేవారు తెలియదు, కమ్యూనిస్ట్ ఎప్పుడు తెలియదు.